ఏంటంటే ఆ పథకం ఈ మహిళలకి ఏదైతే ఉందో అది ఏంటి దానికోసం ఏమన్నా జరుగుతుందండి, ఎక్సర్సైజ్ జరుగుతుంది చేస్తారండి. దాని మీద హౌసింగ్ మీద అందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చే దాని మీద ఒకటి పూర్తిగా ఎక్సర్సైజ్ జరుగుతుంది. హౌసింగ్ బిల్స్ తోటి చాలా ప్రాబ్లం గా ఉంది ఎమ్మెల్యే. హౌసింగ్ బిల్స్ ఏం లేవు, అన్ని క్లియర్ అయిపోతున్నాయి. పాత కట్టినాడు, పాత 14 to 19 మధ్యలో ఉన్నాయి, కొంత ఉన్నాయి. మీరు హామీ ఇచ్చారు కూటమి అంటే మీరు అది ఇచ్చేస్తారంటారు, అది ఇచ్చేస్తారు. ఆ బిల్స్ తోటి చాలా అవుతాయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏంటి మీ స్టాండర్డ్, జనసేన స్టాండర్డ్? పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఎలా ఉంటే అలా ఉంటది. అంటే ఇక్కడ 50-50 అంటున్నారు, అంటే సగం సీట్లు వాళ్ళకి సగం సీట్లు మాకు అని అంటున్నారు. సో 50-50 అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేస్తారు, దాన్ని బట్టి మేము వెళ్తాం. ఓకే సార్ ఎమ్మెల్యే గారు, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం చెప్పండి. ఆయన మాకైతే కలియుగ దైవం అండి, అంతే. సింగిల్ వర్డ్, కలియుగ దైవం. అంటే దండం పెట్టుకొచ్చేటనా? నేను దండమే పెట్టుకోవాలండి. ఇంత ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డకి మారుమూల గ్రామంలో పుట్టి ఏ విధమైన రాజకీయ నేపథ్యం లేనటువంటి వ్యక్తిని నేను. అలాంటి వాడిని ఈరోజు ఎమ్మెల్యేని చేసి శాసనసభకి తీసుకెళ్లారంటే మరి కలియుగ దైవం కాకపోతే ఏంటండి అసలు? ఖచ్చితంగా ఆయన కలియుగ దైవం, అంతే. చంద్రబాబు నాయుడు గారి మీద మీ అభిప్రాయం? ఆయన విజనరీ, ముందు చూపుతో ముందుకెళ్తుంటారు. సో డెఫినెట్ గా ఆయన విజనరీ. ఈయన నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం? స్పీడ్ ఆఫ్ డూయింగ్. మనం ఏదోటి చేసి ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ తీసుకురావాలన్న ఆలోచనతో పరిగెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ అభిప్రాయం? విధ్వంసం, అంతే. రాష్ట్రం అంతా విధ్వంసం. ఒక హిరణ్యకశిపుడు, ఒక రావణుడు, ఎలా అయితే తారకాసురుడు ఎలా ఉండేవారో అలాంటి ఈ యుగంలో పుట్టినటువంటి వ్యక్తి. వాళ్ళ ఇంకా కొద్ది గొప్ప మంచి అయినా ఉంది, ఇతరులు ఆ మంచి కూడా లేదు. ఈ ప్రజలందరూ హింసించేయడానికి పుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలను హింసించాలి, ప్రజలకు ఏ విధమైన జీవితం లేకుండా చేసేయాలి, ఈ యొక్క ప్రజలకి ఎలాంటి బతుకు లేకుండా దేశాన్ని అడుక్కునే స్థాయికి తీసుకొచ్చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 29లో మీరే జనసేన అభ్యర్థి అనుకుందాం, మీరు కానీ మేడం గారు కానీ, మీరు ప్లాన్ ఎలా చేసుకున్నారు? అసలు వాళ్ళ మీద ప్లాన్ చేసుకోవడం అంత శుద్ధదండగా అంటే అవునా? అంతే. వాళ్ళ మీద ప్లాన్ చేసుకోవడం ఎందుకు? వాళ్ళేమే పొలిటికల్ లీడర్లు, వాళ్ళకి ఏమి అసలు వాళ్ళు చేసే ప్లానింగ్, వాళ్ళ యొక్క అంగబలం ఏంటి? రౌడీజం అంగబలం, బ్లేడ్ బ్యాచీల అంగబలం, కుల రాజకీయాల అంగబలం, మత రాజకీయాల అంగబలం, లేకపోతే శవ రాజకీయాల అంగబలం. వాళ్ళకి ఎవరో చూసిన అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులతో భయపెట్టేసి ఎంతకాలం రాజకీయం చేస్తామండి? అసలు ఎంతకాలం భూ కబ్జాలు, స్థల కబ్జాలు చేసి రాజకీయం చేస్తారండి వాళ్ళు? కాబట్టి వాళ్ళకి బలం ఏముంటాయండి? వాళ్ళ బలం ఇదా? ఎక్కడికన్నా వెళ్తే దొంబి కింద ఒక 20 మంది, 30 మంది, 50 మంది రౌడీలు తీసుకెళ్లి ఆడావిడి చేస్తారు. అదే నా అంగబలం అంటే. అంగబలం అంటే ప్రేమపూర్వకంగా గుండెల్లో నుంచి ప్రేమ పుట్టుకొచ్చే విధంగా నలుగురితో మాట్లాడగలగడం, వాళ్ళ ప్రేమను పొందగలగడం. అంతేగాని 10 మందిని తీసుకెళ్ళి మేము రౌడీజం చంపేస్తాం, పొడిచేస్తాం. ఇప్పటికీ అదే చెప్తున్నారు. వాడు ఎమ్మెల్యే అయితే ఏంటి, రమ్మను పొడిచేస్తాం, లేదా వాడు ఎక్కడ చెప్తారో చెప్పను, లేదా వాడు ఇంటికి వెళ్ళి పొడిచేస్తాం. ఏం పొడిచేస్తారు? ఎంతకాలం పొడిచేస్తారు? ఎంతమందిని పొడిచేస్తారు? వీళ్ళు ఎప్పుడైనా ప్రజల కోసం ఆలోచించారా? ఆళ్ళ సంపాదన, ఆళ్ళ దౌర్జన్యం, ఆళ్ళ గొడవలు, ఆళ్ళ ఇష్యూలే తప్ప ప్రజల కోసం ఎప్పుడు ఆలోచించారు వాళ్ళు? వాళ్ళది ఇదేంటంటే ఒక మనిషిని కించపరచడం, వాళ్ళు చేసే పనులు కించపరిచే విధంగా. మహిళలు కించపరుస్తారు, పిల్లకి చారు పెట్టుకుంటే కించపరుస్తారు, ఒక పూజ చేసుకుని హోమం చేస్తే కించపరుస్తారు, హోమం చేయకపోతే కించపరుస్తారు. హోమం చేస్తే క్షుద్ర పూజలు అంటాడు, హోమం చేసుకోకుండా మామూలు సైలెంట్గా తిరిగితే ఇటు భక్తుడు కాదు అంటాడు. రామ్మోహన్ రావు గారు మంచి కార్యక్రమాలు చేశారండి. మంచోడు అండి ఆయన, మంచోడు. జక్కపూడి రామ్మోహన్ రావు ఆయన మంచోడు. రామ్మోహన్ రావు గారు మంచి వ్యక్తి. మీకు పరిచయం ఉందా ఆయనతో? కొంచెం ఉందండి. నేను 2-3 సార్లు వెళ్ళానండి. బంధుత్వం ఏం కాదండి, 2-3 సార్లు ఆయన కలుపుకోవాలని అనుకున్నారని విన్నాను. నిజమేనండి అది? ఏదో కొంతమంది మీలాంటి పెద్దలు ఏదో ప్రపోజల్స్ పెట్టారు, కానీ అది కడదాకా వెళ్ళలేదు. పేరు నాని గారు మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటాడు. స్పోర్ట్స్ కోటాలో పేకాట వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసాడు అంటాడు. దీని మీద జనసేన గట్టిగా మాట్లాడలేకపోయింది. అది మాట్లాడేటప్పుడు పేరు నాని గారు పేకాట ఆడుకుంటున్నాడు. అది మాట్లాడేటప్పుడే పేకాట ఆడుకుంటున్నాడు. అందుకే అది గుర్తొచ్చింది పేక ముక్కలు. పేక ముక్క ఎక్కడ గుర్తొచ్చింది అంటే ఆడికి ఆ పేకాట ఆడుకుంటున్న టైంలో ఆ డైలాగ్ మాట్లాడటం కోసం గుర్తొచ్చింది. అతను పేకాట ఆడించుకోవడం, పేకాటలు ఆడడం కాబట్టి అతను
పేరు నాని అనేవాడు ఒక పేరు నాని అనే దానికంటే ఫేక్ నాని అని పెట్టుకోవాలి. అన్ని ఫేకే మాట్లాడతాడు, ఏ ఒకటి మాట్లాడు, ఒకటి నిజం ఉండదు, ఒకటి మంచి ఉండదు. ఆ నోరు ఎప్పుడు ఎలా పుట్టింది కానీ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పుట్టేటప్పుడు ఎలా పుట్టాడే కానీ ఆ నోరు అంతా కూడా కలుషితం అయిపోయినటువంటి నోరు అని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఆ యొక్క నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఏదో ఒక దుర్గంధంతో వచ్చే మాటలాగే ఉంటుంది తప్ప ఏది మంచి కోరుకోడు. ప్రతిదాన్ని అలాగే ఏదో ఒకటి చేస్తాడు. ఒక మెగా డిఎస్సి అనేది ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ జరిగింది. ఒక ఎమ్మెల్యే ఎవరికి ఉద్యోగం వేయించలేడు, ఒక కనీసం ఒక మినిస్టర్ వేయించలేడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వేయించలేడు, ఏ ప్రభుత్వ అధికారి ఒక పోస్ట్ ని కలపలేరు, తీయలేరు. అలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్పరెంట్ గా ఇక్కడ మాకు తాపీ మేస్త్రి కూతురికి వచ్చిందండి. ఇక్కడ శ్రీరంగపట్నంలో ఎవరితో ఒక ఆటో తోలివాడు కూతురికి వచ్చిందండి ఉద్యోగం. ఎలా వచ్చింది? వాళ్ళకి ఎవరు రికమెండ్ చేస్తారు? అందరికి ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఇక్కడ. అసలు ఇందులో ట్రాన్స్పరెంట్ గా జరిగింది. వాళ్ళు ఏమంటారు చెప్పంటారా? మేము సచివాలయం ఉద్యోగాలు చాలా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాం, ఈ స్పోర్ట్స్ కోటా ఇటువంటి దగాలు అవి మేము చేయలేదు, చాలా క్లియర్గా ఇచ్చామని చెప్పారు. సార్, భారత రాజ్యాంగాన్ని తిరగరాసి పరిస్థితులు వాళ్ళు ఉన్నారేమో కానీ భారత రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రం మేము ఇక్కడ పనిచేస్తున్నాం. సో స్పోర్ట్స్ కోటా అనేది అది ప్రాథమిక హక్కు, ఇటు సిటిజన్స్ ఉన్నటువంటి హక్కు. స్పోర్ట్స్ కోటాలో ఖచ్చితంగా కొన్ని జాబ్స్ ఇవ్వాలి, అందులో ఇస్తారు. ఇచ్చిన దానికి దీనికి ఏంటి? ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో లేనివాడికి స్పోర్ట్స్ కోటాలో ఇవ్వలేము కదా. అది కూడా ట్రాన్స్పరెంట్ గానే జరిగింది. వాళ్ళకి ఏమి లేదు, ఇక్కడ మంచి జరిగితే చెడు చూపించాలి అంతే. కానీ ఇన్ని 16,000 మంది వచ్చారు. అందులో ఎవరికైనా మినిస్టర్ తాలూకు ఉన్నారా, ఎమ్మెల్యే తాలూకు ఉన్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్సీ తాలూకు ఉన్నారా? లోకేష్ తాలూకా ఉన్నాడు అంటున్నాడు అతను. లోకేష్ తాలూకా కూడా ఎవరు ఉండరండి అందులో ఖచ్చితంగా. అదే సామాజిక వర్గం అంటాడు అతను. సామాజిక వర్గంలో ఒకరిని తీసుకొచ్చి ఒకరిని చూపిస్తే సరే అలా అనుకుని ఉండుంటే ఈ డిఎస్సి ఉద్యోగాలన్నీ కూడా అసలు ఎవరొకళ్ళు ఒకళ్ళైనా చేసుకునేవారు కదా. అసలు ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా 100% ట్రాన్స్పరెంట్గా డిఎస్సి ఉద్యోగాలు అనేది పోస్టింగ్ జరిగింది. దాని మీద కావాలనే ప్రతిపక్షం ఏం చేసినా చెడే చేశారు అని చెప్పడానికి ప్రయత్నం చేశారు, కానీ ప్రజలు తిప్పికొట్టారు. డిఎస్సి స్టూడెంట్స్ ఎవరైతే జాబ్స్ రాలేదో, ఎవరైతే టీచర్లు కాలేదో వాళ్ళు కూడా కలిపి తిప్పికొట్టారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ 3 సంవత్సరాల్లో రాజానగరం నియోజకవర్గంలో మీరు ఇంకా చేయవలసిన ఎన్ని ఉన్నాయి అసలు? ఇప్పుడు ముఖ్యంగా కానీ మనం చూసినట్లయితే ఈ కోరుకొండ సీతానగరానికి డ్రింకింగ్ వాటర్ ఒకటి తీసుకురావాల్సినటువంటి అవసరం. సూరపాలెం రిజర్వాయర్ని దాన్ని ఇక్కడి వరకు కూడా నీళ్లు తీసుకొచ్చే కాలువ ఒకటి తవ్వించాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు శ్రీరంగపట్నం నుంచి తొరిగేట వరకు డ్రైన్ అనేది ఒకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారికి 36 కోట్లు ప్రపోజల్ పెట్టాము, రూప్ వే ద్వారా పైకి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా డెవలప్మెంట్స్ అంతా, అదొకటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రధానమైనటువంటి అంశాలు. ఇది కాకుండా రోడ్లు, డ్రైన్లు, స్ట్రీట్ లైట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం. అవన్నీ ఈ 3 ఏళ్ళకి కంప్లీట్ చేసి ఖచ్చితంగా చేస్తామండి. అంటే కొన్ని ప్రాజెక్టులు అవ్వచ్చు. ఇప్పుడు తొరిగేట ట్రైన్ అనేది కొంచెం టైం పడుతుంది, పెద్ద ప్రాసెస్. ఎందుకంటే 200 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రపోజల్ అయితే తీసుకెళ్తున్నాము, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. అలాగే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి కూడా 36 crores మనం డెవలప్మెంట్ పెట్టాము, కొంచెం అది కూడా ప్రాసెస్ లో ఉంది. అలాగే ఇప్పుడు సూరంపాలెం రిజర్వాయర్ నుంచి ప్రత్యేకమైన నిధులతో 32 కోట్లతో నీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది, అది కూడా కొంచెం ప్రాసెస్ లో ఉంటుంది. అలాగే ఏదైతే ఇలాంటివన్నీ కూడా కొంచెం సమయం ఎక్కువ కావాల్సినటువంటి ప్రాజెక్టులు. అలాగే కనుపూరు దగ్గర ఒక లిఫ్ట్ పెట్టి ఇదైతే మెట్ట ప్రాంతాలన్నింటిలో కూడా నీరు తోలేది కూడా మనం ఒక ఆలోచనతో ఉన్నాం, అది కూడా టైం టేకింగ్ కొంచెం. సో మిగతా అన్నీ కూడా డ్రైన్స్, రోడ్స్ ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళలో కంప్లీట్ చేసేస్తాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.